హలో 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 అన్నా ఓకే కోటలో 33/11 kV సబ్స్టేషన్ శంకుస్థాపన చేశాము. తొందరలోనే వీటిని పనిని పూర్తి చేసి ఈ ప్రాంతంలో రైతాంగానికి అందుబాటులో తీసుకొస్తాం. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు కానీ పెద్దలు ఎంపీ గారు మన వాళ్ళు చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో వ్యవసాయం పరంగా లో వోల్టేజ్ ఉంది, రైతులకు ఇబ్బంది లేకుండా ఉండాలనే దానికోసం ఇవాళ దాదాపు 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ప్రాంతంలో ఇది తొందరలోనే ఒక 4 నెలలు 5 నెలల్లో వినియోగంలో తీసుకొస్తాం. దీంతోపాటు కందుకూరు ప్రాంతంలో ఒక సబ్స్టేషన్ అని ఇంకో చాట ఇక్కడ ఎర్రారెడ్డి పాలెంలోని ఇంకో 2-3 చాట్ల కందుకూరు మండలంలో ఈ 2-3 చాట్ల సబ్స్టేషన్లు అడిగారు. అవి కూడా తొందరలోనే ఒకదాని తర్వాత ఒకటి లోడును బట్టి ఎక్కడైతే లోడు నిజంగా రైతులకు అవసరమో లేకపోతే ఇళ్ళకి అవసరమో అక్కడ అన్నీ కూడా సబ్స్టేషన్లు పెడతాం. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే మీ ద్వారా ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సూర్య గారు తీసుకొచ్చాం. ఏంటంటే ప్రతి ఇంటి మీద స్వయంగా మనమే కరెంటు ఉత్పత్తి చేసుకొని కొంతమేరకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం దాదాపు ఎస్సీ ఎస్టీలకి అయితే ప్రభుత్వమే చేస్తుంది. బీసీలకి అయితే అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిలోవాట్కి 30,000 కాకుండా 3 కిలోమీటర్ల దాకా ఇస్తుంది అన్నమాట. 78,000 దాకా. ఇవి కాకుండా ఒక 20,000 మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. అదొకటి. ఇవన్నీ కూడా తొందరలోనే సూర్య గారు ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా 10,000 ఇళ్ళకి చేయాలనేది ప్రభుత్వ సంకల్పంగా పెట్టుకున్నాం. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో 20 లక్షల కనెక్షన్లు తీసుకొచ్చాం అనమాట. ఇదొకటి. అదే కాకుండా ఎక్కడైతే సబ్స్టేషన్ ఉందో ఆ ప్రాంతంలోనే కుసుమ్ ద్వారా మళ్ళీ సోలార్ కరెంటు ఉత్పత్తి చేసి రైతులకి కరెంటు ఇవ్వడం కోసం అది కూడా ఒక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ రెండు చేసి ప్రజలకి
అదేవిధంగా రైతులకి ఎక్కడ కూడా కరెంటు సమస్యలు లేకుండా ఉండటం కోసం ఈ కార్యక్రమాలు చేస్తాం. దాంట్లో భాగంగానే వాళ్ళ మంచి సబ్స్టేషన్ ఓపెన్ చేసుకున్నాం. మంత్రివర్యులు మన గొట్టిపాటి రవికుమార్ గారు మన ప్రాంతానికి 4 సబ్స్టేషన్లు అడగడం జరిగింది. మా నియోజకవర్గానికి పలుకూరు, ఎర్రారెడ్డిపాలెం, అలాగే ఉలోపడిది, మన్నేటికోట, ఆల్రెడీ మన మాలకొండ ప్రాంతం 4 అడిగాం. దాంట్లో ఈరోజు ఫస్ట్ విడతలో మన్నేటికోట 33 kV ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందుగా మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు. నిన్న సాయంత్రం రైతులను అడిగాము. ఈ ప్రాంతంలో అంతా కూడా మామిడి తోటలు, సపోటా తోటలు రైతులు ఇక్కడ పవర్తో చాలా ప్రాబ్లంతో ఉన్నాం. ఇది రావడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆ రైతుల కళ్ళలో ఆనందం చూస్తే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి మంత్రివర్యులకి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈ గ్రామ పార్టీ సర్పంచ్ గారికి అందరికీ కూడా, అంటే ఇమీడియట్గా ల్యాండ్ అక్వైర్ చేసేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినందుకు ఈ గ్రామ ప్రజలకు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం ఇక్కడ మీకంతా తెలుసు, ఉలవపాడు అంటేనే మామిడి తోటలు, సపోటా తోటలు. ఇక్కడ పవర్ ఎంత అవసరమో రైతులకు మీకు అందరికీ తెలుసు. మంత్రివర్యులు కూడా రైతు బిడ్డగా ఈ ప్రాంత రైతుల్ని మంచి ఆలోచనతో ఈరోజు ఈ సబ్స్టేషన్ రావడం, ఈ ప్రాంత 4 గ్రామాల రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముందుగా మంత్రి గారికి, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల ఏ విధమైన కమిట్మెంట్తో పనిచేస్తున్నారో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.